తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇందులో 1880 కోట్లు సక్సెసివ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మనకు వచ్చినాయి అధ్యక్ష. ఇక అంతకుముందు ప్రెసిడెంట్ రూల్ ఉన్నదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదా, ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అది అప్పు వచ్చినా అంశం వచ్చినా ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అది తప్పని పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ఉందని మేము అనలే, పలానా ఉందని మేము అనలే, ఎవరుంటే వాళ్ళకి వర్తిస్తుంది. ఇష్యూ ఏంటంటే వచ్చిన పరిస్థితి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వివరించాల్సి వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా కొనసాగుతుంది, ఇది ఇటుంది ఎందుకు అంటే, గత ప్రభుత్వమే ఏ ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందో ఆ ప్రభుత్వం అవలంబించిన విధానాన్నే యథాతథంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మేము ఏమి కూడా మార్చలే అధ్యక్ష. బహుశా మీకు జ్ఞాపకం ఉండాలి, రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఇక్కడ కూర్చున్న మిత్రులు కొందరు మాట్లాడినారు. అప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉండే, ఇది కూడా చెప్పవలసిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఐ హావ్ టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. ఆంధ్ర విద్యార్థులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు కదా, మరి ఆంధ్ర నేటివిటీ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వన్నా, ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ ఉండి వాళ్ళు నేటివ్స్ అయిన వాళ్ళకేమో ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఎవరైతే మేము అనంతపురం నుంచి వచ్చినాం, మేము శ్రీకాకుళం నుంచి వచ్చినాం అన్న వాళ్లకు ఇవ్వాలన్నా వద్దా, ఇస్తే ఏ విధంగా అనుసరించాలి, మరి మన పిల్లలు కూడా కొద్దిమంది ఆంధ్రాలో ఉంటే వాళ్ళకి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనే మీమాంసలో కూడా చర్చ జరిగింది. ఆ సందర్భంలో అనేకమైనటువంటి విషయాలు వచ్చినాయి. ఫాస్ట్ అని ఒక స్కీమ్ తీసుకురావాలని ప్రయత్నం కూడా చేసినాం. దాని మీద చాలామంది మిత్రులు ఏదైనా ఎగబెట్టాలని చేస్తున్నారా, ఇదా అదని అర్థం కాకుండా కూడా మాట్లాడినారు. ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, మన అప్పుడు విద్యాశాఖ మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, వారు ఆంధ్ర విద్యా మంత్రి వాళ్ళంతా మాట్లాడిన తర్వాత ఫైనల్గా అనుకున్నది ఏంటంటే అధ్యక్ష, ఈ స్థాపించబడ్డటువంటి విద్యా సంస్థలు ప్రైవేట్ సెక్టర్లు వాటిని ఇమ్మీడియట్గా స్విచ్ ఆఫ్ చేసి ప్రభుత్వం కూడా తెరవలేదు. చదువుకునే వాళ్ళు మన విద్యార్థులు కాబట్టి అందులో తప్పుడు సంస్థలు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం. ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా అని చెప్పి దీనిలో దోపిడీ చేద్దామని వచ్చిన సంస్థలను చర్య తీసుకుందాం, కానీ యథాతథంగా స్కీమ్ను కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన అధ్యక్ష. దాని రూల్స్ కూడా ఏం మార్చలే, పాత ప్రభుత్వం పెట్టే రూల్సే ఉన్నాయి. ఏ సంవత్సరం దా సంవత్సరం ఎందుకు చెల్లించారు కరెంట్ ఇయర్ది, దెర్ ఇస్ ద రీజన్ ఫర్ దట్. ఒకటి వీళ్ళు పాస్ కావాలా, రెండవది 75% అటెండెన్స్ ఎన్ష్యూర్ కావాలి. ఆ 75% అటెండెన్స్ ఎన్ష్యూర్ అయిందా లేదా అనే అంశం ఏదైతుందో విద్యా సంవత్సరం పూర్తి అయితేనే అది డిటర్మిన్ అవుతుంది తప్ప అంత లోపల కాదు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్. కానీ అది పూర్తి కాకుండా చేయడానికి ఉండదు అధ్యక్ష. ఆ రూల్ గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, పెద్దలకు తెలుసు ఆ విషయం. ఇంకోటి అధ్యక్ష, చెల్లింపులు నిన్న నేను చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. చెల్లింపులు ఎట్లా ఉంటాయంటే అధ్యక్ష, ఇది డైనమిక్ సిచ్యువేషన్ అని నేను చెప్పిన. గత సంవత్సరం బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ప్రభుత్వం చెల్లిస్తుంది అధ్యక్ష. మనందరికీ కూడా తెలుసు, ఫస్ట్ హాఫ్లో ప్రభుత్వానికి ఇన్కమ్ తక్కువ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. మనకు రావాల్సిన డ్యూస్ కూడా అట్లే వస్తాయి, ప్రభుత్వానికి రావాల్సిన డ్యూస్ కూడా. కాబట్టి మార్చ్ 31 వరకు ఆ డ్యూస్ని క్లియర్ చేసే ప్రయత్నం ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. ఈ విధానంలో కూడా అదే పద్ధతి అవలంబించబడుతుంది అధ్యక్ష. దీనికి ఏం వేరే అదనంగా కొత్తగా ఏం జరగదు. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని దాచిపెట్టేది ఏముంది అధ్యక్ష, దానిలో రహస్యం ఏం లేదు. ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చాలా ఆయన లంబాచౌడ వివరాలు అడిగినాడు, అవన్నీ రాతపూర్వకంగా పంపిస్తాం. కానీ కొన్ని మినిమం నా దగ్గర ఉన్నటువంటి వివరాలు ఎటు ఉన్నాయో, ఈ స్కీమ్ 2010-11లో అధ్యక్ష అకాడమిక్ ఇయర్ డిమాండ్ 1602 కోట్లు, అరియర్ డిమాండ్ 739 కోట్లు, టోటల్ డిమాండ్ 2341 కోట్లు, రిలీజ్ చేసింది 1064 కోట్ల అధ్యక్ష. ఏ సంవత్సరం అధ్యక్ష ఇది? 2010-2011. టోటల్ డిమాండ్ 2341 కోట్లుంటే మరి రిలీజ్ చేసిన మటుకు 1064 కోట్లే అధ్యక్ష. ఆ టైంలో అయితే ప్రెసిడెంట్ రూల్ లేదే, మరి అప్పుడు కూడా ఇదే పద్ధతి అవలంబించారు. అప్పటి ప్రభుత్వానికి ఏం అడ్డం వచ్చింది అధ్యక్ష? ఈ బీసీల మీద ప్రేమ, ఎస్సీల మీద ప్రేమ అని తిట్టుపోయా. మరి అంటే ఇది ప్రేమ లేక కాదు, అప్పటి ప్రభుత్వానికి కూడా ప్రేమ లేదని నేను చెప్తలేను, నేను ఆరోపణ చేస్తలేను. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే సిస్టమే అట్లుంది.
రిజిస్ట్రేషన్ అన్నారు అధ్యక్ష, ఇది అర్థం కాకుండా మాట్లాడు, నేను పూర్తి వివరాలు చెప్తాను. 2011-12 అధ్యక్ష అకాడమిక్ ఇయర్ డిమాండ్ 1794 కోట్లు. మీరు గమనించాలి అధ్యక్ష, ఇక్కడ గౌరవ సభ్యులు గమనించాలి. నేను డైనమిక్ సిచ్యువేషన్ డైనమిక్ ఫిగర్ అని చెప్తా ఉన్నా, ఐ స్టాండ్ బై ఇట్. అకాడమిక్ ఇయర్ డిమాండ్ 10-11లో 1602 కోట్లు అయితే 11-12కి వచ్చేటప్పటికి 1794 కోట్లు అయితే, అరియర్ డిమాండ్ 1111 కోట్ల అధ్యక్ష. టోటల్ డిమాండ్ 2906 కోట్లు. రిలీజ్ చేసినటువంటి అమౌంట్ 1498 కోట్లు. అంటే 3000 ఉంటే 1500 రిలీజ్ అయినాయి, 1500 కాలే. ఇది రికార్డ్ అధ్యక్ష, ఇది నేను చెప్పే స్టోరీ కాదు. దిస్ ఈస్ ద రికార్డ్. దిస్ ఈస్ అవైలబుల్ వెరీ మచ్ ఆన్ ద వెబ్సైట్. అధ్యక్ష 2012-13 అకాడమిక్ ఇయర్ డిమాండ్ 10-11లో 1600 కోట్లుంటే 2012-13 పోయేటప్పటికీ 2206 కోట్లు అయింది అధ్యక్ష. అంటే దాదాపుగా 600 కోట్లు పెరిగింది. అంటే ఎంత డైనమిక్ ఉందో ఈ ఫిగరు, దీన్ని బట్టి అర్థమైతే మనకి రికార్డును బట్టి. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన ఫిగర్స్ అధ్యక్ష, మా ప్రభుత్వంలో కాదు. అకాడమిక్ ఇయర్ డిమాండ్ 2206 కోట్ల అధ్యక్ష. అరియర్ డిమాండ్ 1407 కోట్లు అరియర్స్. ఆ తదనంతరం టోటల్ డిమాండ్ వచ్చేసి 3613 కోట్లు. రిలీజ్ చేసింది 2063 కోట్ల అధ్యక్ష. ఆ తదనంతరం 2013-14 లాస్ట్ ఇయర్ అధ్యక్ష 13-14 పోయేటప్పటికీ 2426 కోట్లు అకాడమిక్ ఇయర్ డిమాండ్ అధ్యక్ష. అంటే 1600 నుంచి 2426 కోట్ల పోయింది. ఆల్మోస్ట్ 800 crores ఇంక్రీజ్ అయిపోయింది. అంటే ఏ ఒక్క సంవత్సరం కూడా ఈ ఫిగరు కన్సిస్టెంట్గా లేదు. సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. మారిన దాన్ని బట్టి ప్రభుత్వం బడ్జెట్లో ఇంత పెట్టినాం ఈ ఫీజు రియంబర్స్మెంట్కు అని చెప్పగలిగిన పరిస్థితి లేదు. బికాస్ దిస్ ఇస్ నాట్ ఎ స్టాటిక్ ఫిగర్. విద్యార్థుల సంఖ్య ఫైనల్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫిగర్స్ రికార్డ్స్ అధ్యక్ష, నేను కవిత్వం కాదు ఇది. ఈ విధంగా డైనమిక్ సిచ్యువేషన్ ఉంది. అందువల్ల అరియర్ డిమాండ్ 1550 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష 2010-11లో అరియర్ డిమాండ్ 739, 11-12లో అరియర్స్ 1011 కోట్లు, 12-13లో 1400 కోట్లు, 13-14లో 1500 కోట్ల అరియర్స్ ఉంది అధ్యక్ష. అంటే ఇది కంటిన్యూ డిమాండ్ ఉంది, అరియర్ ఉంది, రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతా ఉన్నాయి. మొత్తం టోటల్ డిమాండ్ వచ్చేసి 3976 కోట్ల అధ్యక్ష. 2013-14లో టోటల్ డిమాండ్ 3976 కోట్లు. దానిలో రిలీజ్ చేసింది 2095 కోట్లు. మిగిలింది మళ్ళీ అరియర్గా వచ్చింది. ఆ టైంకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పటికి వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ అయినటువంటి అరియర్ డిమాండ్ వచ్చేసి 1880 కోట్లు. ఇది రికార్డ్ అధ్యక్ష. ఇది ఎవరు అబద్ధాలు చెప్పలేదు కాదు, ఇది కంప్యూటర్లో ఉంది. మన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో మన హెచ్ఆర్డీలో సిజీజీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ లెక్కలన్నీ. అందరికి అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. ఇది ఒక స్మాల్ స్టూడెంట్ కూడా వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆయన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అధ్యక్ష, ఈ రిజిస్ట్రేషన్ అయినా కదా లక్ష్మణ్ గారు అన్నారు, అడ్మిషన్ అప్పుడే ఖతం చేయొచ్చు కదా, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎందుకు అంటే అధ్యక్ష, అడ్మిషన్ అప్పుడు లేనటువంటి అదనపు సర్టిఫికేట్ కొన్ని పెట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ పెట్టాలా, పాస్ ఫెయిల్ది పెట్టాలా, రెన్యువల్ది పెట్టాలా, రెన్యువల్ కావడానికి అర్హత ఉందా లేదా పెట్టాలా, అటెండెన్స్ సరిపోయిందా లేదా పెట్టాలా, అవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ అధ్యక్ష, దాన్ని ఏ కాలేజీలో ఆ విద్యార్థి ఉన్నాడో ఆ ప్రిన్సిపాల్ కన్ఫర్మ్ చేయాలి. ఆ బయోమెట్రిక్ ఉందా లేదా ఆయన కన్ఫర్మ్ చేయాలి. ఇదంతా మేము పెట్టింది కాదు అధ్యక్ష, పాత ప్రభుత్వం పెట్టిందే. యాజ్ ఇట్ ఈస్గా యథాతథంగా మేము ఆ స్కీమ్ని కొనసాగిస్తున్నాం. గతంలో అరియర్స్ మొత్తమే లేనట్టు ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే అరియర్స్ పెట్టినట్టు మాట్లాడడం అనేది సమంజసం కాదు అధ్యక్ష. గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవి పరంపరగా స్కీమ్ ప్రారంభమైన మొదటి సంవత్సరం కాడి నుంచే, ఎందుకంటే ది వెరీ స్కీమ్ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు ఈ సంవత్సరం అధ్యక్ష ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకొక 3-4 లక్షల రిజిస్ట్రేషన్లు వస్తాయని చెప్పి సిజీజీ వాళ్ళు చూస్తున్నారు. నేను నిన్ననే అడిగిన అధ్యక్ష, నేను ఇంటికి పోయిన తర్వాత వాళ్ళని పిలిచి అడిగినాను, ఏం జరుగుతుంది, ఇది నిజంగా కూడా క్లీన్ చేయొచ్చు కదా, అంత పెద్ద డబ్బేం కాదు, ఏదో పద్ధతి పెట్టచ్చు కదా అంటే, ఏ ఇయర్కి ఆ ఇయర్కి మాత్రం చెయ్యలేము. కరెంట్ ఇయర్ వీ కెనాట్ డూ, వీ కెనాట్ క్లీన్ అప్ సిన్స్ వీ డు నాట్ నో ది నంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్. దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ దట్. లాస్ట్ ఇయర్ డ్యూస్ను తప్పకుండా ఇది చూస్తే కూడా మనకి ఏమర్థమవుతుంది అధ్యక్ష, షీట్ చూస్తే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు,
ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ పోయేటప్పటికీ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తూ ఉంది. జనరల్గా మార్చ్ ఏప్రిల్ పరీక్షలు అధ్యక్ష మనకు తెలిసే విషయం. ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ పోయే సమయానికి క్లీన్ చేస్తూ పోతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మిగిలిన బకాయిలు నెక్స్ట్ ఇయర్ క్లీన్ అవుతా ఉన్నాయి. ఇది పరంపరగా జరుగుతున్నటువంటి మాట. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వమో ఒక మేము చేస్తున్నామని మేమేదో మాకు ఎస్సీల మీద ప్రేమ లేదు, బీసీల మీద ప్రేమ లేదు, మైనార్టీల మీద లేదని చెప్తున్నారు అధ్యక్ష. మాకున్న ప్రేమ ఉందో లేదో బయట ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్కి అదనంగా మేము ఫారిన్ స్కాలర్షిప్ ఎట్లా ఇచ్చినాం, ఇంకా వేరే స్కాలర్షిప్స్ ఎట్లా ఇస్తా ఉన్నాం, కొత్త రెసిడెన్షియల్ స్కూల్ కేజీ పీజీ కింద ఎన్ని ప్రారంభిస్తా ఉన్నాం, అవన్నీ కూడా ప్రపంచం చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎవరు కన్ను మూసుకొని లేరు. కాబట్టి దయచేసి నా ప్రార్థన ఒకటే, విద్యార్థులకు సంబంధించిన సున్నితమైన సమస్య కాబట్టి మనం వన్ టోన్లో వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించే ప్రయత్నం చేద్దామని నిన్న కూడా నేను అప్పీల్ చేస్తాను. కృష్ణయ్య గారు చెప్పినట్టు ఇది సామాజిక సమస్య అధ్యక్ష, కేవలం డబ్బు పెట్టుబడి అనే కాదు. అందరికన్నా ఎక్కువ బిలీవ్ చేసేవాడిని నేను అధ్యక్ష. ఖచ్చితంగా హెచ్ఆర్డి అని నేను చాలాసార్లు వ్యతిరేకించిన అధ్యక్ష. కొంతమంది మేధావులు బయలుదేరి, ఎకానమిస్టులు బయలుదేరి ఎడ్యుకేషన్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ నాన్ రెమ్యునరేటివ్ అంటే ఖండించిన వాళ్ళలో నేను మొదటి వాడిని అధ్యక్ష. అది నాన్ రెమ్యునరేటివ్ కాదు. మీరు ఇంగ్లీష్లో చిలక పలుకులు వర్తారు హెచ్ఆర్డి అని, ఇది మాత్రం ఏంది మరి చదివించేది హెచ్ఆర్డి కాదా అని చెప్పి కూడా మాట్లాడిన వాళ్ళలో నేను మొదట ఉన్న అధ్యక్ష. అందుకే మన పిల్లలు పోతామంటే వాళ్ళకు విదేశీ విద్య బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అందరికీ కూడా ఖచ్చితంగా ఈరోజు 20 లక్షల స్కాలర్షిప్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇస్తున్నాం అధ్యక్ష. ఇస్తలేమనే మాట కాదు, నేపాల్ పెట్టి మా మీద తోస్తామంటే కాదు. వీఆర్ గివింగ్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అక్బర్ గారు చెప్పినట్టు సెకండ్ క్వార్టర్ రిలీజ్ కాకపోతే వీ షల్ ఇమీడియట్లీ రిలీజ్ దట్. వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ వీ విల్ నెవర్ గో బ్యాక్. హ్యావింగ్ ప్రామిస్ టు ద స్టూడెంట్స్ తప్పకుండా రిలీజ్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రైవేట్ సంస్థలలో మిస్యూజ్ అవుతుందని మీరు అంటున్నారు అని లక్ష్మణ్ గారు అన్నారు అధ్యక్ష. మేము అనలే అధ్యక్ష, కానీ నేను ఇప్పుడు అంటున్నాను, డెఫినెట్గా అంటున్నాను. నేను నిన్న కూడా చెప్పిన ఎంపాటికల్గా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, డబ్బులు మనం ఇస్తున్నప్పుడు ఆ విద్యార్థికి ఉపయోగపడాలి తప్ప ఆ సంస్థ దుర్వినియోగం చేయకూడదు అనేది ప్రభుత్వం యొక్క పాలసీ అధ్యక్ష. అది ఇంజనీరింగ్ కాలేజా ఇంకో కాలేజా అని కాకుండా అధ్యక్ష ఎంక్వైరీ చేస్తే చాలా దుర్భరమైన మాటలు తేలినాయి. ఒకటే ప్రొఫెసర్ అధ్యక్ష, దట్టు లేడీ ప్రొఫెసర్ 11 కాలేజీలలో ఉన్నట్టుగా పెడుతుంది అధ్యక్ష. పోనీ హైదరాబాద్లో ఉన్నది పోతే అటో ఇటో కార్లను ఆటో పోతుంది అనుకుందామంటే హైదరాబాద్లో వారే ఉంటారు, ఆదిలాబాద్లో వారే ఉంటారు అధ్యక్ష. ఎట్లా సాధ్యమైతే అధ్యక్ష ఆమె డబుల్ యాక్షన్ చేస్తారా? ఇది పాసిబుల్ అయ్యే పనేనా అధ్యక్ష? పోలీసులు పట్టుకుంటే అప్పుడు శైలజ రామయ్య గారు అని చెప్పి ఉమెన్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఉండ్రి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా పోలీసులు పట్టుకుంటే అధ్యక్ష మొబైల్ ఫోన్లలో ఇన్ఫర్మేషన్ దొరికింది అధ్యక్ష. మీరు ఇన్స్పెక్షన్కు ఏఐసిటి వాళ్ళు వస్తారు లేదా జేఎన్టీ వాళ్ళు వస్తారు. మీరు కనుక అక్కడ అటెండ్ ఉంటే కనబడి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పిపోతే మీకు ₹1,00,000 ఇస్తాం. ఇది బేరం అధ్యక్ష. దీనిలో బ్రోకర్లు, ఈ వ్యవస్థ అంతా నెలకొని ఉన్నది. ఇది మంచిది కాదని నేను చెప్తా ఉన్నా, దీన్ని మనం ప్రోత్సహిస్తామని నేను అడుగుతా ఉన్నా. అటువంటి వాటిని ముయ్యమని చెప్పినాను తప్ప మంచిగా నడిచి చక్కగా చదువు చెప్పే వాటిని ముయ్యమని చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్లో వారు ఒక పద్ధతి పెట్టినారు. పేద విద్యార్థులు అధ్యక్ష, ఇప్పుడు సిబిఐటి అని ఉంది, కొంచెం స్టాండర్డ్ కాలేజ్ అని వింటాం, ఇంకేవో కొన్ని పాపులర్ కాలేజెస్ ఉన్నాయి. వారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వచ్చింది అధ్యక్ష చర్చ. మరి ఆ కాలేజీలో తక్కువ ఫీజు ఇస్తామంటే వాళ్ళు అడ్మిట్ చేసుకోరు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫీజు ఇవ్వాలన్నారు. అన్నప్పుడు హై స్టాండర్డ్ ఉన్న కాలేజీల టారిఫ్ వేరే ఉంది, వాటి ఫీజు వేరే ఉంది, ఇంకో కేటగిరీ కాలేజీలు వేరే ఉంది. అది అప్పుడు నిర్ణయించింది అధ్యక్ష, మేము నిర్ణయించింది కాదు, ఆ గవర్నమెంట్ నిర్ణయించిందే. టుడే వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ దట్, వీఆర్ నాట్ డినైయింగ్. ఎవరన్నా పేద విద్యార్థి హై స్టాండర్డ్ కాలేజ్ చదువుకోవడం అంటే వీఆర్ నాట్ డినైయింగ్, ఇట్ ఈస్ కంటిన్యూడ్. విచ్ వే యూ కెన్ బ్లేమ్ ద గవర్నమెంట్. మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం అధ్యక్ష, అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడ్మిషన్లు ఏదో చాలా పెద్దగా చెప్పినారు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ద హోల్ ఆఫీషియల్ ఆర్ సిట్టింగ్ హియర్. ఐఎమ్ అష్యూరింగ్ హిమ్ every query raised by Mr. Akbaruddin Owaisi will be replied in a written reply. All the details will be sent to you in a written reply. Every single query that you have raised will be answered. Another thing, కృష్ణయ్య గారు, మన లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఇద్దరు కూడా రేజ్ చేసినారు అధ్యక్ష. దళిత విద్యార్థులు ఎవరైతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వచ్చినారో వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కోటాలో కాకుండా జనరల్ కోటాలో వస్తే ఫీజు ఇస్తలేరని చెప్పినారు. దాన్ని తప్పకుండా జనరల్ కోటాలో వచ్చినా కూడా కన్సిడర్ చేస్తామండి, 100% వాళ్ళకి ఇస్తాం, అందులో అనుమానం పెట్టుకుని అక్కర్లేదు.
ఈ రోజే దాన్ని రివ్యూ చేయమని ఆర్డర్స్ ఇస్తాం. దాన్ని రివ్యూ చేసి దళిత విద్యార్థులు కాబట్టి వాళ్ళ అవకాశాలు పొడగొట్టకుండా హెచ్పిఎస్ లో చేరిన వాళ్ళు జనరల్ కోటాలో వచ్చిన దాన్ని తప్పకుండా కన్సిడర్ చేసి ఆర్డర్స్ ఇస్తాం. వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. అధ్యక్ష మైనార్టీ విషయంలో కానీ మైనార్టీ సంస్థల విషయంలో కానీ ఒక మాట అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు. స్టాండర్డ్ ఆర్డర్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ టు ట్రీట్ all the Muslim students on par with SC/ST students. If it is not implemented in toto, I undertake the responsibility. I'll see that it is implemented by 100%. I assure the honorable member Adhyaksha. Having promised, I myself promised in the house that almost 99% of our Muslim population are poor people, poor community. Hence, we will treat all the Muslim students on par with SC/ST students. And all the benefits that are extended to the students of SC/ST, those things will be extended to the Muslim minority students also. Let there not be ambiguity. If it is not implemented, I will ensure myself that it is thoroughly implemented. Adhyaksha, literacy गुరించి చెప్పినారు. आपने बखूब बताया. ये किसका मेहरबानी है आप जानते? कहां से हमारे सर पे आया? तेलंगाना के सर पे आप जानते? ये गुज़िस्ता 60 साल से आता हुआ एक विरासत है हमारा, बहुत बड़ा जगमगाता हुआ विरासत है. अब इसके लिए कोशिश करेंगे इंशाल्लाह ఈ లిటరసీ రేటు తగ్గించడానికి ముందుకు పోదాం. అధ్యక్ష చెప్తాం అందరం కలిసి చేద్దామండి తగ్గించడానికి, ఆ దుస్థితి తప్పించడానికి అంటే నేను లిటరసీ రేటు లో ఉందనే దుస్థితి తగ్గించడానికి, ఆ బదనం తగ్గించడానికి దానికి తప్పకుండా కృషి చేద్దాం. అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇంకో మాట అన్నారు, డిమానిటైజేషన్ మీరు సపోర్ట్ చేసినారు. ఎస్, I stand by myself. I am still supporting the demonetization. I hope that will bring very, very good result to the country. I hope. Since I am supporting it, और इसके बहाने किसी को डुबाना हमारा कोई ऐसी बात नहीं है, इसका कोई बहाना नहीं है. लेकिन ये आपको मैं साफ बता रहा हूं, इसका इंपैक्ट जैसा पूरे राज्यों पे होगा, पूरे रियासतों पे होगा, कुछ असर हम पर भी टेम्पररीली होगा. उसी चीज मिनिस्टर साहब ने कल हाउस को बताया कि इसका इंपैक्ट जनवरी में मालूम पड़ेगा. उसको लेके ये फीस कैसा दिया जाएगा ये देखा जाएगा. अध्यक्ष, एम्पली आई एम क्लियरिंग वंस अगेन. గౌరవ సభ్యులు నేను వివరాలు కూడా చెప్పిన, నేను మళ్ళా మనవి చేస్తా ఉన్నా. ఈ బకాయిల పరంపర ఫీజు రియంబర్స్మెంట్ ఇది ఒక సంవత్సరంది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఒక నిమిషం వినండి సార్, మీరు వినాలా. కొనసాగుతూనే ఉంటుంది. 16, 17, 31 మార్చి లోపల 15, 16 బకాయిలు ఖచ్చితంగా చెల్లిస్తాం. అధ్యక్ష 100% చెల్లిస్తాం, దానిలో ఏం డౌట్ అక్కర్లేదు. ఏ పద్ధతిలో అయితే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చెల్లించిందో, చిన్నారెడ్డి గారు వినాల, ఏ పద్ధతిలో అయితే గత కాంగ్రెస్ గవర్నమెంట్ చెల్లించిందో అదే పద్ధతిలో మేము చెల్లిస్తాము. అందులో ఎవరికి అనుమానం అక్కర్లేదు. ఈ 31 మార్చి లోపు 15, 16 బకాయిలన్నీ కూడా 100% చెల్లిస్తాము మేము. అధ్యక్ష, నేను డైనమిక్స్ ఫిగర్ అని చెప్పిన, ఇది కంటిన్యూ పోతుంటుంది అధ్యక్ష, ఇది ఒక రోజు పోతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, మొన్న 2 రోజులు 32 కోట్లు టువార్డ్స్ తీసిపోయింది అధ్యక్ష. ఒక 32 crores మొన్న కూడా పోయింది. ఇది డైనమిక్, నేను చెప్పిన డైనమిక్ ఫిగర్ పోతూనే ఉంటుంది. క్లియర్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉంటారు. అందులో చాలా మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆ విషయాలు తెలుసు. కాబట్టి మేమేదో దాచిపెట్టినట్టు, మేమేదో ఎగబెట్టడానికి ప్రయత్నం చేసినట్టు లేము అధ్యక్ష. ఏ విద్యార్థి కూడా రందిపడే అక్కర్లేదు, విద్యార్థి తల్లిదండ్రులు రందిపడే అక్కర్లేదు, విద్యార్థులు దయచేసి రాజకీయ ట్రాప్లలో కూడా పోయక్కర్లేదు. నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీ భవిష్యత్తుకు నాది పూచి. అధ్యక్ష ఒక మాట చెప్పినారు, ఆర్ కృష్ణయ్య గారు చెప్పినారు, నేను వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కొంతమందికి దొరికిన ఉద్యోగం పోయింది అన్నారు, కొంతమందికి సర్టిఫికెట్ రాలేదన్నారు. గౌరవ శాసనసభ్యుల దృష్టిలో స్పెసిఫిక్గా ఉంటే వాళ్ళు నియమనండి, వాళ్ళకి నష్టం కాకుండా నేను పర్సనల్గా మానిటర్ చేస్తా, తప్పకుండా వాళ్ళ రిస్టోర్ కూడా చేపిస్తా. అధ్యక్ష, ఏది ఏమైనప్పటికీ పేద విద్యార్థులకు మనం అందించే ఈ సహాయం ఖచ్చితంగా అందాలే. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అందించిందో మేము అట్లనే అందిస్తున్నాం, ఏం తక్కువ చేస్తలేం. ఇంకో మాట కూడా సభకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష, ఇది ఈ విధంగా ఉండడం కూడా మంచిది కాదు అధ్యక్ష, కొంచెం అనారోగ్యంగానే ఉంది. మేము అదే కొనసాగించినాం కానీ అని హెల్దీగా ఉంది. దీన్ని కొంత సంస్కరించడానికి ప్రయత్నం జరగాలి. రాబోయే బడ్జెట్ వరకు దీన్ని కొంత సెటిలైట్ చేసి, ఒక లెక్క ఆచారం కరెక్ట్ తెచ్చి, కొద్దిగా ఏదన్నా ఒక పద్ధతి సిస్టమ్ చేయడానికి
ఇలా ఇది 2-3 పార్టీలు ఉంటాయి అధ్యక్ష. ఒకటి విద్యార్థి, రెండవది సంస్థ, మూడవది మన బోటి నా రాజకీయ నాయకులు లేదా కన్సర్న్ పర్సన్స్. నేను హామీ ఇస్తా ఉన్నా, లక్ష్మణ్ గారు కూడా విద్యార్థికులే, చిన్నారెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ ప్రొఫెసర్ పనిచేసినారు, వారు విద్యార్థికులే. వారందరితోని నేను త్వరలోనే పిలిచి ఏ విధంగా దీన్ని టోటల్గా మనం చేయొచ్చు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో ఉండడానికి, ఎక్సలెంట్గా ఉండడానికి అవలంబించాల్సిన పద్ధతి ఏంది, ఏం చేద్దామి, ఇప్పుడు ఉన్న కరెక్ట్ లెక్కలేంటి, అన్ని కూడా ముందరేసి ఆ సిజీజీ వాళ్ళని పిలిచి రిజిస్ట్రేషన్ పద్ధతి ఏంది అంతా కూడా చర్చ చేసేదానికి ఒక ఆల్ పార్టీ మీటింగ్ కూడా పిలుస్తాం అధ్యక్ష షార్ట్లీ. ఇది ఏ విధంగా దీన్ని తీసుకొని పోదామనే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. కానీ మళ్ళొకసారి నేను రీట్రేట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట అన్నారు, నేను డెఫినెట్గా ఒక ముఖ్యమంత్రిగా మీరు కళాశాలలు మూస్తామని ఎట్లా అంటారో అన్నారు. నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష, అన్ని కళాశాలలు ముయ్యమని నేను చెప్పలేదు, ఉద్యోగాలు ఉండవు కాబట్టి కళాశాలలు ముయ్యమని నేను చెప్పలేదు. ఎవరైతే తప్పుడు మార్గంలో ఉన్నారో, ఫ్యాకల్టీ లేకుండా నడుపుతున్నారో ఖచ్చితంగా అటువంటి కళాశాలలు మూసేస్తాం, తీవ్రమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దానిలో వి విల్ నెవర్ గో బ్యాక్ విచ్ ఆర్ బ్యాడ్ కాలేजेस, विच आर बैड मैनेजमेंट्स, दोज कॉलेजेस विल नॉट बी, उनको नहीं बख्शेंगे, जरूर उनको बंद किया जाएगा. इसीलिए कि हमारे विद्यार्थियों को, हमारे स्टूडेंट को अच्छे तालीम मिले, यही सरकार का मंशा है. इसीलिए कुछ कॉलेज बंद होंगे, कोई बात नहीं है, कुछ नए खुलेंगे. जो नए आ रहे हैं, प्राइवेट यूनिवर्सिटी का बिल लाने वाले हैं हम लोग. क्यों ला रहे हैं, क्यों ला रहे हैं हम लोग? अगर हमारा कुछ गलत इरादा है तो बिल्कुल जो तालीम हमारे लोग हासिल करना चाहेंगे उनके लिए पूरा इंतजाम करेंगे, प्राइवेट में भी करेंगे, सरकार में भी करेंगे, नए स्कूल भी खोलेंगे. हम जो बुरा कॉलेज है उसको नहीं बख्शेंगे, किसी भी कीमत पर क्लोज करेंगे. इतना कहते हुए मैं आपसे रुखसत लेता हूं सर.